హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. మే నెలాఖరున 30న అయ్యప్ప కళ్యాణ మండపంలో పెళ్లి. సీత నాన్నకి ఆరోగ్యం బాగాలేదని ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండేవాడు. సెలవు ఉంటే జీతం పోతుంది, జీతం ఉంటే సెలవు పోతుంది. ప్రాణం పోవడం కన్నా జీతం పోవడం మంచిదేలే అని శ్రేయోభిలాషలందరూ అన్నారని సీత నాన్న శరీరానికి విశ్రాంతి ఇస్తూ మంచం మీదే గడిపేవాడు. కానీ ఈ పెళ్లి జరుగుతుందా అని ఆలోచిస్తూ మనసు విశ్రాంతిని నాశనం చేసేవాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ సీత వాళ్ళ మేనమామ సవ్యంగానే చేసేవాడు. పెళ్లి హాలు వాళ్ళని కుదిర్చేశాడు, భోజనాలు వాళ్ళని కుదిర్చేశాడు. పేరంట అమ్మల్ని, పేరంటయ్యాల్ని ఇటు అటు తిప్పే రవాణా ఆటోల్ని, ఒక టాక్సీని కూడా కుదిర్చేశాడు. పెళ్లి మంత్రాలు అప్పజెప్పే పూజారి వాళ్ళని కుదిర్చేశాడు. ఈ కుదర్చబడాలంటే ఆయనకి బాగా సరదా. ఒకటే కుదర్చడం, రోజు ఏదో ఒకటి కుదుర్చుకుని ఇంటికొచ్చేవాడు. సీత తొందరపడి రాజుని కుదుర్చుకుంది కానీ ఒక అబ్బాయిని కుదుర్చుకుని రామయ్య అని మేనమామకి చెప్తే మర్నాటికి నలుగురిని కుదుర్చుకొచ్చేవాడు. కుదుర్చడాలన్నీ అయ్యాక చివరికి బ్యాండ్ మేళాన్ని కుదిర్చే సంగతిలో సీత నాన్న పక్క మీద కూర్చుని చాలా చిరాకు పడ్డాడు. బాజాలెందుకు, ఏం బాజాలు లేకుండా పెళ్ళవదా అన్నాడు. సీత నాన్నకి అప్పుడప్పుడు తను కమ్యూనిస్టునని గుర్తొస్తూ ఉంటుంది. వారం రోజుల్లో అల్లుడికి కాళ్ళు కడగడానికి సిద్ధంగా ఉన్న నాన్నకి పెళ్లి బాజాల్లో 4 సినిమా పాటలన్నా వినొచ్చని సరదా లేకుండా పోయింది. అల్లుడికి కాళ్ళు కడక్కపోతే పెళ్ళవదా అనే ప్రశ్న రాని ఆయనకి బాజాలు లేకపోతే పెళ్ళవదా అనే ప్రశ్న వచ్చింది. ఇంకా మరికొన్ని కుదర్చడాల సరదా తీరని సీత మేనమామ అవును బాజాలు లేకపోతే పెళ్ళవదా అని తను కూడా ఆలోచించక బావగారి ప్రశ్నకు నవ్వి భలే వాడివే బావా, బాజాలు లేకుండా పెళ్ళా అన్నాడు. అవును, ఏం అంత కావాలంటే బాజా అలా టేపుకొని దాన్ని మైక్లో పెట్టేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుంది, అది చెయ్యి చాలు అన్నాడు సీత నాన్న. చాలే ఊరుకో బావా, నవ్వుతారు అందరూ అనేసి అందరూ ఎలా నవ్వుతారో బావకి తెలియడానికి తడే పడి పడి నవ్వి చూపించాడు. నవ్వు మధ్యలో బాజాల ఖర్చుని మగపెళ్లి వాళ్ళు కూడా సగం పెట్టుకుంటారులే బావా అన్నాడు. సగం కాదు, అంతా పెట్టుకోమను, మాకు బాజాలక్కర్లేదు, మీకు కావాలంటే అంతా మీరే పెట్టుకోండి అను, చచ్చినట్లు పెట్టుకుంటారు, మనం గట్టిగా ఉండాలి అన్నాడు కమ్యూనిస్టు నాన్న. చాలే బావా, నీ కమ్యూనిస్టు కబుర్లు నువ్వును అని అంత మంచి సలహాని బావుమరిది తీసి పారేశాడు. వాళ్ళు ఇంకా దేనికి పెట్టుకుంటారు అన్నాడు కమ్యూనిస్టు నాన్న. బ్రాహ్మణ ఖర్చు కూడా సగం పెట్టుకుంటారు అన్నాడు బావుమరిది. సగం సగం అంటావేమిటి, అంతా వాళ్ళనే పెట్టుకోమను, మాకు మంత్రాలు అక్కర్లేదు, మీకు కావాలంటే వాళ్ళని మీరే పెట్టుకోండి అను, చచ్చినట్లు పెట్టుకుంటారు అన్నాడు మళ్ళీ నాన్న. అయ్యో ఇది పీటల పెళ్ళి బావా, నీకు మతిపోయినట్టుంది అని అరిచాడు బావుమరిది. ఇక ఊరుకున్నాడు నాన్న. కుదర్చడాలాయన పెళ్లి బాజాలు కూడా కుదిర్చేసి ఇంటికొచ్చాక అక్క ఇంకేం కుదర్చాలి అన్నాడు. ఏమో గుర్తొస్తే చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా అంది సీత అమ్మ. సీత తన జీతాల్లో నుంచి 2 ఏళ్ల పాటు ఎంతో పొదుపుగా కూడబెట్టి ఇచ్చిన 1,20,000, తాతగారు మేనమామ కలిసి విరాళాలు ఇచ్చిన 50,000, ఆ పైన 3 రూపాయల వడ్డీతో తెచ్చిన 80,000, ఆ 1,000 అన్నిటినీ మేనమామ పెళ్లి హాలు ఖర్చు, భోజనాల ఖర్చు, రవాణా బళ్ళ ఖర్చు, ఆఖరికి బాజాల ఖర్చు అన్నిటికీ సర్దేశాడు. బాజాల సగం ఖర్చు, బ్రాహ్మణ సగం ఖర్చు పోగా మిగతా ఖర్చంతా పీటల పెళ్లికి ఒప్పుకున్న సీత వాళ్ళదే. సీత నాన్న ప్రతి ఖర్చు దగ్గర కమ్యూనిస్టు స్థానాల్లో సగం సగం ఖర్చులు ఎగరగొట్టాలని, పెళ్లిని తూతూ మంత్రంలాగానే చెయ్యొచ్చని వాదించాడు కానీ ఆ కమ్యూనిస్టు ప్లాను ఏ ఖర్చు దగ్గర సాధ్యం కాలేదు. అల్లుడికి కాళ్ళు కడిగేదానికి ఖర్చు ఏమీ అవదని, ఎందుకంటే చేపళ్ళెం ఇంట్లోదే, నీళ్లు ఇంట్లోవే, కడిగేవాడు తనే, దానికి ఖర్చు లేదని దాని తగ్గింపు వైపు మాత్రం కమ్యూనిస్టు నాన్న వాదన పోలేదు. కుదర్చడాలన్నీ అయిపోయి పెళ్లి రేపనగా కూడా సీత నాన్నకి వడ్డీల భయం డొక్కలో కొత్త కొత్త పోట్లు పొడుస్తూ ఉండేది. 100కి నెలకి 3 వడ్డీ అయితే, 1000కి 30 అయితే, 60,000కి నెలకి అమ్మో అనేవాడు. సీత అమ్మ ఎక్కడో చేసే పని వదిలి ఏమైంది అని గబగబా వచ్చేది. అంత వడ్డీ ఎలా కడతాను నెలలా అనేవాడు. అదా
ఆ సంగతి ఎందుకిప్పుడు, ఎలాగో కడతాం అనేది ఆవిడ నిర్లక్ష్యంగా. ఈవిడ చాలా ధైర్యస్తురాలు. ఈవిడ ధైర్యం కానీ తెలివి కానీ పిల్లలకి రాలేదు అని పిల్లలకైనా వస్తాయో లేవో మరి. సీత నాన్న అసలే జబ్బు మనిషి, భయపడుతున్నాడని ఆవిడ ఏం పర్వాలేదు, నా చెవుల్లోవి ముక్కుల్లోవి తీసేస్తాను, ఇంట్లో ఒక వెండి గిన్నె 2 వెండి చెంచాలు ఉన్నాయి, అన్నీ అమ్మేద్దాం, చాలు పడుకోండి అంది ఒకసారి. ఈవిడికి ధైర్యం ఉంది కానీ లెక్కలు అసలే రావు. కూతురు పిల్లలందరికీ లెక్కలు నేర్పుతుంది కానీ తల్లికి నేర్పలేదు. ఆవిడ వేసిన వెండి చెంచాల లెక్కలకి సీత నాన్నకి విసిగేసింది. ముక్కుల్లోవి మూతుల్లోవి అమ్మితే కాదు, మన ఇద్దరిని అమ్మేసినా వడ్డీలు కట్టలేం అన్నాడు విసుక్కుంటూ. పోనీలేండి, మా నాన్న నాకు సెంటు పొలం ఇస్తానన్నాడు, అడిగి తెస్తాను, దాన్ని అమ్మేద్దాం అంది. సెంటు అంటే నాకు తెలవదు కానీ ఎకరంలో సగం అనుకుంటా అని ఆవిడ ధీమాగా చెప్పి తనకి లెక్కలు ఎంత బాగా రావో చాలా బాగా రుజువు చేసింది. సీత నాన్న నిరాశలో కూరుకుపోయి అంతా దేవుడి దయ, ఆయనే రక్షించాలి అనేద్దామా అనుకున్నాడు కానీ తను కమ్యూనిస్ట్ అయిపోయాడు. ఇదో ఇబ్బంది, ఇదో అడ్డంకి. దేవుడికి కమ్యూనిస్టుకి పెద్ద అఘాతం. సీత అమ్మ ఇంకా ధీమాగా, పోనీ అప్పు తీర్చలేకపోతే ఎగ్గొడదాం, పిల్లలిద్దరూ అత్తారిళ్ళకి పోయాక మనం జైలుకి మాత్రం పోతే ఏంటి, అక్కడే తిండి పెడతారు అంది. సీత నాన్నకి నవ్వొచ్చింది. జైళ్ళకి వెళ్ళేది విప్లవాలు చేసి వెళ్తే కీర్తి కానీ అప్పులు ఎగ్గొట్టి వెళ్తే పరువు తక్కువ. ఇప్పుడు ఆలోచిస్తుంటే మనం గట్టిగా ఉండవలసింది అనిపిస్తుంది. రిజిస్టర్ బిల్ అయితేనే చేయగలం, ఇష్టమైతే చేసుకోండి లేకపోతే పొండి అనవలసింది కదా మనం. పీటర్ పెళ్ళి వద్దమ్మా, మనకి అంత తాహతూ లేదు అని నేను గట్టిగా చెప్తే సీత వినేదే. అది సరదా పడుతుంది కదా అనుకున్నాను. చాలే, తెల్లారితే పెళ్ళి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఎందుకీ పశ్చాత్తాపాలు, ఏదో అవుతుందిలే. ఇంకేమవుతుంది, అప్పు అవుతుంది, అది కొండంత అవుతుంది, మన పెళ్ళవుతుంది. అయితే అయ్యింది, మళ్ళీ చేసుకుందాం పెళ్ళి, అప్పులు మనం తీర్చాలా పెట్టాలా అంటూ సీత అమ్మ తన పనిలోకి వెళ్ళిపోయి కాసేపటికి గ్లాస్తో వేడివేడి కాఫీ తెచ్చింది. తాగేసి పడుకోండి, నిద్రపోతే బాగుంటుంది, నాకు పనుంది, వాళ్ళింటికి పసుపు కొమ్ములు పంపాలి అనేసి గ్లాసు అక్కడ పడేసి వెళ్ళిపోయింది. పెళ్ళి రేపనగా ఆడపెళ్లి వాళ్ళు మగపెళ్లి వాళ్ళింటికి కాసిన పసుపు కొమ్మలు పంపించి రేపు పెళ్ళికి రండి, మర్చిపోకండి అని మర్యాదగా పిలవాలట. అలా పిలవకపోతే ఏమవుతుందో, మగపెళ్లివారు వస్తారో లేదో ఆ సంగతి ఏ పెళ్లి వాళ్ళకి తెలియదు. అలా పిలవని ఆడపెళ్లి వాళ్ళు ఎవరన్నా ఉంటే కదా, పిలవకపోతే ఏమవుతుందో తెలిసేదానికి. అమ్మతో సీత అలా పిలవాలా, పిలవకపోతే మంచిపోతారా, ఇది మన పెళ్ళేనా వాళ్ళ పెళ్ళి కాదా అంది. సీత అమ్మకి అసలే కంగారుగా ఉంది. ఏమో తల్లి, ఒప్పుకుని వచ్చావుగా పీటల పెళ్ళికి, దానికి ఇలాంటి ఆచారాలే ఉంటాయి మరి. నాన్న గోల పెట్టేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి కూర్చో కాసేపు, ఏదన్నా పుస్తకం చదివి పెట్టు నాన్నకి. జానకి విముక్తిలో వాళ్ళు పెళ్లి తంతు లేకుండా చేసుకుంటారే, అది నాన్నకి ఇష్టం, అది చదువు సంతోషిస్తాడు అనేసి తన పని వైపు తను పోయింది. సీత చేతికందిన పుస్తకం పట్టుకుని నాన్న దగ్గరికి చేరింది. నాన్న, అసలు పీటల పెళ్ళి అంటారేమిటి, ఇది మనుషుల పెళ్ళి కానీ పీటల పెళ్ళా, ఈ పీటకి ఆ పీటకి పెళ్ళా అంది నాన్న పక్కన కూర్చుని. అవును అంతే, మనుషుల పెళ్ళైతే ఇన్ని గోలలు ఎందుకు, మనుషులు కాస్త ఆలోచిస్తారు, పీటలు ఏం ఆలోచిస్తాయి, పీటల పెళ్ళే ఇది అన్నాడు నాన్న. నేను అసలు పీటల పెళ్ళికి ఒప్పుకోకుండా ఉండాల్సింది నాన్న, ఇప్పుడు అలా అనిపిస్తుంది నాన్న. పోనీలే అమ్మా, పోనీలే, అంతా ఏర్పాటైపోయింది, మనసులో దిగులు పెట్టుకోకు, అక్క అలాగే చేసుకుంది, నువ్వు అలాగే చేసుకో. అక్క పెళ్ళప్పుడు నేనంత అనుకున్నానో నాన్న, అలాగా చేసుకోకూడదు అనుకున్నాను, అదంతా మూఢనమ్మకాలే, అసలు ఆ పెళ్ళే వద్దనిపిస్తుంది నాకు ఇప్పుడు. అయ్యో అలా అనుకోకమ్మా, ఇప్పుడు మార్చలేం, పోనీ అలా అనుకోకు, అక్క సంతోషంగా ఉంది, నువ్వు అలాగే ఉంటావు, అమ్మ ఏం చేస్తుందో చూడు, పాపం సాయం చేయి వెళ్ళి. సీత అమ్మ తన మరిదిని తమ్ముణ్ణి పెద్ద కూతుర్ని కలిపి పసుపు రాసి తెల్లబట్టలో పసుపు కొమ్మలు కట్టి మూట ఇచ్చి మగపెళ్లి వారికి మన్నాడు జరగాల్సిన పెళ్లి మాట గుర్తు చేసేందుకు అప్పుడే పంపింది. ఆఫ్రికా అడవుల్లో, అండమాన్ దీవుల్లో ఇంకా బట్టలు కట్టుకోవడం తెలియకుండా జంతు చర్మాలు మీదేసుకుని తిరిగే అవేవో తెగలవాళ్ళు కారు ఈ పెళ్లి వాళ్ళు. ఈ ఆడామగ పెళ్లి వాళ్ళందరూ ఆసియా ఖండంలో హైదరాబాద్ మహానగరంలో చెట్ల తొర్రల్లో కాదు, ఇళ్లల్లోనే ఉంటున్నారు. వీళ్ళ పిల్లలు ఎంసెట్లో ఐఐటీలు చదువుతారు, కంప్యూటర్ల మీద చకచకా పనులు చేసేస్తారు, ఎప్పుడూ సెల్ ఫోన్ చెవులకు వేలాడుతూ ఉంటాయి.
సైన్స్ ఎంత పెరిగిపోయిందో అంత సైన్స్ తెలుసు వీళ్ళకి. కానీ ఈ ఆడ కంప్యూటర్ల వాళ్ళకి, మగ కంప్యూటర్ల వాళ్ళకి పసుపు కొమ్ములకు పంపాలి. మగ కంప్యూటర్ల వాళ్ళు వాటిని అందుకుని పూజ మందిరంలో పెడతారు. ఏదీ మానరు. ఏ తుక్కు మీద అసహ్యం రాదు. అదంతా వీళ్ళందరికీ సైన్సే. సైన్సును మించిన సైన్సు. మగపెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన బృందం వాళ్ళు రాత్రి 9 గంటలకి తిరిగి వచ్చారు. వచ్చాక నాన్నకి తెలియకుండా పెరటి వైపున కూర్చుని సీత అమ్మకి, మేనత్తకి చిన్న కంఠాలతో చెప్పారు అక్కడ జరిగినదంతా. వీళ్ళు వెళ్ళారు. కూర్చున్నాడు. అక్కడ పెళ్ళికొడుకు కూడా తల్లి పక్కనే ఉన్నాడు. గుండెల మీద పెద్ద అక్షరాల అంకెలు ఉన్న టీషర్టు వేసుకున్నాడు. ఆ అక్షరాల కింద ఒక గెడ్డం మనిషి బొమ్మ కూడా ఉంది. ఆ టీషర్టు 4 సార్లు ఉతికిందేమో. అక్షరాలకి, అంకెలకి అక్కడక్కడ రంగులు పోయి అన్నీ వంకర టింకరగా అయ్యాయి. గడ్డం మనిషి బొమ్మలో ఒక కన్నే వెలిసిపోయింది. ఆ తల్లి కొడుకులు అదేమీ గమనించుకున్నట్టే లేరు. గమనించుకుంటే ఆ షర్టు ధరించేవాడు కాదేమో. కాసేపు అంతా బాగానే జరిగింది. నాగలక్ష్మమ్మ చప్పున ఒక మాట అంది. అన్నయ్య గారు గుండె జబ్బు మనిషి. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అనుకోకుండా ఏదన్నా జరిగితే కన్యాదానం చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు చేస్తారు? అంది. తల్లి మాటలకి నాగరాజు కూడా కంగారు పడ్డట్టయ్యాడు. వెంటనే సర్దుకున్నాడు. తన తల్లి సమర్థురాలు. వ్యవహారాలు ఎలా నడపాలో తెలుసు. రేపు జరగబోయే ఫంక్షన్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తెలిసిన మనిషి అని చాలా ఆశ్చర్యపోయాడు. మగపెళ్లివారి నాగలక్ష్మమ్మ మాటలకి ఆడపెళ్లివారు నిర్ఘాంతపోయినట్టు పోయి జవాబులు ఇవ్వకుండా ఉండిపోయి కాసేపటికి వెళ్తామండి అని లేచిపోయారు. నాగలక్ష్మమ్మ వెళ్తున్న వారి వెనకాలే గుమ్మం దగ్గర నిలబడి, పెళ్ళి ఆగకూడదమ్మా, ఇటు అటు కూడా బోలెడు ఖర్చు పెట్టుకున్నామంది మళ్ళీ. సీత అక్క పెరటి సమావేశంలో అంతా చెప్పేసి ఇంకా ఏదో అంటుంది. మేం గబగబా మెట్లు దిగి వచ్చేసామని ముగించింది. సీత కూడా అక్కడే మౌనంగా నిలబడి అంతా వింది. సీత నాన్న తొందరగా అన్నం తిని మాత్రలు వేసుకుని నిద్రలోకి జారిపోయి నాగలక్ష్మమ్మ మాటలు వినక్కర్లేనంత సుఖనిద్రలో ఉన్నాడు. సీత మేనత్త నాగలక్ష్మమ్మని తెగ తిట్టింది. అదేం మనిషి, ఆయన పోతే కన్యాదానం ఎవరు చేస్తారు అంటుందా? దాని దుంపదగా. అదేం మనిషి, ఈ సంబంధం ఎలా దొరికిందల్లా మీకు అంటూ అటు వాళ్ళని ఇటు వాళ్ళని అందరినీ తిట్టింది. కాసేపటికి సీత చీకట్లో దూరంగా పోయి ఒంటరిగా నిలబడి ఎవరితోనో మాటలు పెట్టుకుంది. సీత అమ్మ కంగారు పడి అతన్ని అడుగుతుందేమో, తెల్లారితే పెళ్ళి, ఎందుకమ్మా గొడవ? పోనీయే, సీతని పిలుచుకురా అని పెద్ద కూతుర్ని అటు తోలింది. అప్పటికి సీతతో అత్తగారు ఏదో చెబుతుంది. అది కాదమ్మా, నేను అలా అనలేదు. ఆయనకి అనారోగ్యం కదా, పెళ్లిలో ఆయన తిరగడం ఎందుకు, కుర్చీలో కూర్చోమనండి, ఇంకెవరైనా కన్యాదానం చెయ్యండి అన్నానమ్మా, అంతే. అలా అర్థం చేసుకుందా మీ అక్క అని చెప్పుకొచ్చింది. సీతకి కోపం తగ్గలేదు. మా నాన్న చచ్చిపోతే ఆ శవాన్ని అక్కడ పెట్టుకుని నేను పెళ్లి చేసుకుంటానండి? పెళ్ళి ఆపేస్తారు కానీ పెళ్ళి జరుగుతుందా అంది గట్టిగా. ఇంకా పెళ్ళవలేదు కాబట్టి సీత కంఠం ధీమాగానే మాట్లాడింది. వినయ విధేయతలు చూపించని కోడల మీద నాగలక్ష్మమ్మకి చాలా కోపం వచ్చింది. ఏమిటమ్మాయి అలా మాట్లాడుతున్నావు? అలాంటి పెళ్ళిళ్ళు 90 చూశాను మా చుట్టాల్లో. పెళ్లినాడే పెళ్లి కూతురు తల్లి చచ్చిపోతే ఆ శవాన్ని దూరంగా ఎక్కడో పెట్టేసి పెళ్లి చేసేవారు తెలుసా? ఇంకో చోట పెళ్లి కూతురి అన్న చచ్చిపోతే ఆ శవాన్ని 2 రోజులు ఆసుపత్రి శవాల కొట్లో పడేసి పెళ్లి చేశారు తెలుసా? చెయ్యకేం చేస్తారు? అప్పటికే బోలెడు ఖర్చు పెట్టేసి బంధువులందరూ వచ్చేసి వంటలన్నీ చేసేసుంటారు. మరి పెళ్లి చేసేయక ఏం చెయ్యాలంటావు? సీతకి ఏడుపుతో కంఠం పూడుకుపోయింది. వాళ్ళెవరో అలా చేసుకున్నారేమో, నేనైతే అలా చేసుకోను అనేసి ఫోన్ మూసేసింది. అత్తగారి మాటలన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. పోనీ మీ అత్త అలాగే వాగుతుంది, నాన్న లేస్తారు, ఇక మాట్లాడకండి అని సీత అమ్మ అందరినీ సర్దింది. తెల్లారే పెళ్ళి. సీతకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏమిటి ఇలా అవుతుంది? అతని తల్లి ఎంత తప్పుగా మాట్లాడినా దానికి అతను అడ్డుకోవడం తప్పమ్మా, అలా మాట్లాడుకో అనడం. తల్లి మీద ప్రేమ అంటే అదేం ప్రేమ? అతను అసలు తన మట్టుకు తను ఆలోచిస్తాడా లేదా? తల్లి మాటల మీద ఎప్పుడూ ఆలోచించడా? గుండెల మీద ఇంకో మనిషి బొమ్మతో షర్ట్ ఏమిటి? షాపుల్లో ఏదమ్మితే అది వేసుకుంటాడా? అతని వైపు చూస్తే ఆ బొమ్మ మనిషి మొహమే చూసినట్టు అవదు. అతన్ని చూసినప్పుడల్లా 2 మొహాలు చూడాలా? పెళ్ళి అంటే సంతోషంగా ఉంటుందంటారు. బోలెడు సినిమాల్లో చూసింది తను. పెళ్ళి కుదరగానే హీరోయిన్లు సంతోషంగా గంతులేస్తూ పాడతారు. పెళ్ళి అంటే నిజంగానే సంతోషంగా ఉండదు. మరి తనకెందుకు సంతోషంగా అనిపించడం లేదు? భయంగా ఉంటుందేమిటి? మైసూర్లో ఆఫీస్ పనిలోనే సంతోషంగా ఉండేది.
ఇప్పుడు సంతోషమే లేదేమిటి? రాజు, నువ్వు నాకు అర్థం కావడం లేదు రాజు. నాతో మనసు విప్పి మాట్లాడు రాజు. నిన్ను అపార్థం చేసుకుంటున్నానేమోనని చాలా భయంగా ఉంది నాకు. ఎందుకు ఇలా ఉంటుంది రాజు? మనం మిత్రులం, ప్రాణమిత్రులంగా ఉందాం రాజు. ఈ కలతలు ఎందుకు చెప్పు? మన స్వర్గసీమని మనం నిర్మించుకుందాం రాజు. సంతోషంగా ఉందాం రాజు. నన్ను అర్థం చేసుకోవు. మనకు పొరపచ్చాలెందుకు రాజు? నన్ను అర్థం చేసుకోవు. నాతో మనసారా మాట్లాడు రాజు. సీత చెంపలు కన్నీళ్లతో తడిసిపోయాయి. రాజుతో మనసులో చాలాసేపు మాట్లాడిన తరువాత భయం అంతా పోయినట్టు అనిపించింది. రాజు తనకెంతో ఆప్తుడైనట్టు అనిపించింది. అతను అమాయకుడు. తల్లి మీద ప్రేమ, గౌరవం. తల్లిని ఏమనగలడు? ఆవిడతో ఏమిటి తనకి? అతడు కదా తన మనిషి. ఆలోచనలతో అర్ధరాత్రి దాటిపోయింది. ఇంకో గంట గడిచిందో లేదో ఇంట్లో అందరూ లేచిపోయారు. నెత్తిన గంపెడు చీకటి వేసుకుని గలగలా మాట్లాడుకుంటున్నారు. తెల్లారితే 8 గంటలకే కళ్యాణ మండపానికి చేరాలని మేనమామ ప్లాను. ఇంట్లో పెళ్లి బంధువులు 20 మంది దాకా ఉన్నారు. అందరూ స్నానాలు, ముస్తాబులు మొదలెట్టేశారు. అంతా చీకట్లో. సీతకి పెళ్లి సంతోషం ఆవరించింది. మొహం మీద పెళ్లి కళ తడతళ్లలు, పెదాల మీద చిరునవ్వుల నృత్యాలు మొదలయ్యాయి. అత్తగారిచ్చిన పెళ్లి చీరని సంతోషంగా కట్టింది. మేనత్తతో పూల జడ వేయించుకుంది. బంధువులందరి చిన్నా చితకా నగలు సీత ఒంటి మీదకే ఎక్కాయి. వడ్డాణం ఒక్కటే ఎవరి దగ్గర దొరకలేదు. దొరికితే అది తగిలించేవారే. జానకి విముక్తిని 7 సార్లు చదివిన సీత దానికి ఒప్పుకునేదే. తొందరగా ముస్తాబులైపోయిన వాళ్ళని ఇంటి ముందు సిద్ధంగా ఉన్న ఆటో వంతుల వారీగా కళ్యాణ మండపానికి చేరవేయడం మొదలుపెట్టింది. అల్పాహారాలు, కాఫీలు అక్కడే. మగపెళ్లి వారు కూడా అక్కడికి 3 కార్లలో, ఒక వ్యాన్లో దిగారు. కమ్యూనిస్టుల తల ఎత్తుకోలేని విధంగా కమ్యూనిస్టు నాన్న నిర్వహించడం ఘట్టంతో పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. మామగారు అల్లుడికి కాళ్ళు కడగడం అయ్యింది. పెద్ద వయసు మనిషి చిన్న వయసు మనిషికి కాళ్ళు కడిగాడా? తెల్లటి ఇస్త్రీ తువాలతో అల్లుడి పాదాలు ఒత్తడం అయ్యింది. తెల్ల తువాలు అకస్మాత్తుగా నల్ల రంగులో మారిపోవడం కూడా అయ్యింది. సూటులో నిగనిగలాడుతున్న పెళ్లి కొడుకు మామగారు తుడిచాక తెల్లబడ్డ కాళ్లతో పెళ్లి పీటలెక్కాడు. ఆ పక్కనే సీత కూడా సిగ్గుపడుతూ ఎక్కింది ఇంకో పీట. అప్రయత్నంగా కుడివైపు మొహం తిప్పి పక్క పీటవాడిని చూసింది. పళ్ళు కనబడకుండా కళ్ళతో నవ్వింది. కుడిపీటవాడు కూడా నవ్వాడు, కానీ సీతకి అది కనబడలేదు. నేను నవ్వితే తను నవ్వలేదే అని ఒక్క నిమిషం చిన్నబుచ్చుకుని పురోహితులు ఏదో చేయమని చెబుతుంటే అటు తిరిగే మామూలు మనిషి అయింది. రాజు, ఈ పెళ్ళి మనిద్దరికీ కాదు, ఈ 2 పీటలకే. ఇది పీటల పెళ్ళి అందామా రాజుతో హాస్యంగా అనుకుంది. అలా రాజుతో నెమ్మదిగా అంటే 2 పురోహితులు మంత్రాల గోలలో మంత్రాలు ఆగితే వెంటనే అందుకునే బాజాల మూతతో తన మాటలు రాజుకి వినబడవని ఊరుకుంది. మాట్లాడే వీలే దొరకలేదు రాజుతో. రాత్రి చాలాసేపు మనసులో మాట్లాడినప్పటి నుంచి రాజు తనకి చాలా చనువైపోయిన వాడిలాగా అనిపించాడు సీతకి. మళ్ళీ అటు చూసి ఒకసారి నవ్వింది. తనని సినిమా కెమెరా చూస్తూ ఉంటుందని గుర్తొచ్చి సిగ్గుపడిపోయింది. అంతలో ఒక పేరెంటాలు సీత తలని కిందకి నొక్కి తల ఉంచుకో అని గుసగుసలాడింది. బ్రాహ్మలు ఏదో చెబుతున్నారు, పీటల మీద వాళ్ళు ఏదో చేస్తున్నారు. సీత తల ఎత్తి ఇటూ అటూ చూస్తుంటే 2 స్నేహితురాళ్ళు నవ్వుతూ కనబడితే సిగ్గుగా మొహం తిప్పేసుకుంది. వెనుక పేరెంటాలు తల కిందకి నొక్కింది మళ్ళీ. అబ్బా, తలెత్తనివరా వీళ్ళు అనుకుంది సీత విసుగ్గా. అరగంట సేపటికి మంగళసూత్రధారణ ముహూర్తం వచ్చేసిందన్నారు పురోహితులు. నాగరాజు వాచి చూసుకున్నాడు. మంగళసూత్రాల తాడు పట్టుకుని గాంభీర్యంతో లేచాడు. సీత సూత్రాల కోసం తనని పేరంటాళ్ళు నొక్కకుండానే వంచింది. కానీ అప్పుడు సీత గట్టిగానే అనుకుంది, ఇంటికి వెళ్ళగానే ఈ బిళ్ళలు తీసేసి అమ్మకిచ్చేస్తాను, దాచిపెడుతుంది. ఎప్పుడన్నా అమ్మేయొచ్చో. ఇతనికి మైసూర్లోనే చెప్పేశాను, పెళ్లి తర్వాత వేసుకోను అని. మళ్ళీ అప్పటి మాటలు గుర్తు చేసుకుంది. అల్లుడి కాళ్ళు కడిగేసి తుడిచేసి అలసిపోయి అప్పటి నుంచి దూరంగా కుర్చీలో కూర్చుని ఉన్న నాన్న బావమరిదిని పిలిచి, నేను ఇంటికి పోయి పడుకుంటాను, పెళ్ళి అయిపోయిందిగా అన్నాడు. అవును బావా, నువ్వు వెళ్ళి పడుకో. ట్యాక్సీ ఎటో వెళ్ళిందే, అది రాని. అక్కర్లేదు, ఆటోలో వెళ్తాను. బంధువుల్లో నుంచి ఒక ముసలమ్మ కూడా నేను పోతానయ్యా, పెళ్ళైపోయిందిగా అని బయలుదేరింది. అయ్యో, తలంబ్రాలు చూడవా అత్త? ఏముంది, ఎన్నిసార్లు చూశానో. సీత మేనమామ 2 ఆటో ఇంకించేసి పంపించేసి మండపంలోకి వచ్చేటప్పటికి అక్కడ మధ్యవర్తి వెంకటేశ్వర్లు కనబడ్డాడు. ఈ పెళ్ళి నేనే కుదిర్చానండి అన్నాడు నవ్వుతూ. తెలుసు, మా బావ చెప్పాడు, మంచి సంబంధం కుదిర్చారు అన్నాడు సంతోషంగా.
కుదర్చడాలు చక్కగా చేసే మేనమామ. ఇంతలో తలంబ్రాల సీను ప్రారంభమైపోయింది. ఈ సీను ఏ సినిమాలోనూ చూపించినట్లేదే. నేను చూసిన సినిమాలు తక్కువే అనుకోండి. ఇప్పుడైతే అసలే మానేశాను. ఒకవేళ ఈ సీను ఎక్కడన్నా ఉందేమో. సీత కథని సినిమా తీస్తే ఈ సీను కోసం 10 నిమిషాలన్నా పెట్టాలి. పాట కూడా ఉంటే ఉండొచ్చు. కావాలంటే ఆ పాట నేను రాస్తాను. నాకు పాటలు రాయడం రాదు, కానీ తలంబ్రాల పాట రాయడం పెద్ద పనా? బియ్యాన్ని పాడు చేసే పెళ్లి కొడక అనే పల్లవితో రాయగలను. దానికి ఆత్రేయ కావాలా? ఆ సీనులో మొదటి పెళ్ళి. జనంలో ఏదో కలకలం వినబడింది సీతకి. పెద్ద చేటంత స్టీలు పళ్ళెంతో పసుపు కలిపిన బియ్యం తెచ్చి పీటల ముందు పెట్టారు. అయ్యో, ఇన్ని బియ్యం పాడు చేయాలా ఇప్పుడు? 10 కిలోలన్నా ఉంటాయి అనుకుంది సీత. పెళ్లి కుమారుడు ఎవరూ చెప్పకుండానే ఆ బియ్యాన్ని దోసిట్లో తీసి ఎగిరెగిరి సీత నెత్తి నిండా పోయడం మొదలు పెట్టేశాడు. సినిమా కెమెరా వైపు మొహం తిప్పడం కూడా మర్చిపోయాడు. సీత, నువ్వు పొయ్యవే, నువ్వే ఎక్కువసార్లు పొయ్యాలి అంటూ సీత చుట్టూ చేరిన పేరెంటాళ్ళు ఉత్సాహంగా అరుస్తూ సీత చేతులు లాగి బియ్యంలో ముంచి సీత దోశల నిండా బియ్యం నింపి ఆ దోశలు వాళ్లే ఎత్తి పెళ్లి కొడుకు నెత్తి మీద పోయించారు. అప్పటికే పెళ్లి కొడుకు 5 దోశల్లో సీత నెత్తి మీద పోసేశాడు. పెళ్లి కొడుకు వెనకాల వంగి వంగి నుంచుని పొయ్యరా పొయ్యరా అంటున్న పెళ్లి కొడుకు అక్కని అప్పుడే మొదటిసారి చూసింది సీత. తన భవిష్యత్తుని పరిపాలించే నిజమైన యజమాని ఆవిడే అని అప్పుడు సీతకి కొంచెం కూడా తెలియదు. తెలిస్తే పీటల మీద నుంచి లేచిపోయేదని కాదు, తెలిసినా ఏమీ చేసేది కాదు. కానీ తెలీదు. నువ్వు పొయ్యవే సీత, పొయ్యవే, అన్నీ అతనే పోషిస్తున్నాడు అని సీత చెవుల్లో పేరంటాళ్ళలో ప్రోత్సాహకాలు. అదేదో గుర్రాల పందెంలాగా అనిపించింది సీతకి. ఆడపిల్లి వాళ్ళకి మగ పిల్లవాళ్ళకి పందెం. అటు వాళ్ళు పెళ్లి కొడుకుని, ఇటు వాళ్ళు పెళ్లి కూతుర్ని తొందర పెట్టేస్తున్నారు. సీత ఇంకో 2 దోశలు పోసి ఆపేసింది. పోద్దామన్నా పళ్ళెంలో బియ్యం లేవు. పెళ్లి కొడుకు పళ్ళెం ఎత్తేసి సీత నెత్తి మీద బోర్లించేశాడు. చుట్టూ అందరూ పకపకా నవ్వులు. 10 కిలోల బియ్యంతో వచ్చిన పళ్ళెం ఖాళీ అయిపోయింది. సీత నెత్తి నిండా 8 కిలోలన్నా పడ్డాయి. అది చూసి నవ్వుతున్న వాళ్ళ మీద, తన మీద చీదర పుట్టింది సీతకి. బుద్ధి లేకుండా ఇన్ని బియ్యం పాడు చేశాం గాని 2 గంపలు ఇసుక పెట్టుకుని తలకు గుడ్డలు కట్టేసుకుని దోసిళ్లతో ఇసుక పోసేసుకుంటే పెళ్లి పందిట్లో అందరికీ 1 గంట సేపు వినోదం దొరికేది అనుకుంది కోపంగా. తలంబ్రాలు తనే బాగా పోసానని మురుసుకుంటున్నాడు పెళ్లి కొడుకు. అప్పుడే సినిమా కెమెరా వైపు చూశాడు. పెళ్ళైపోయింది, ఇక పోండి అన్నారు బ్రాహ్మలు. వాళ్ళు పంచెలు దులుపుకుంటూ. వధూవరులు పీటల మీద నిలిచి లేచారు. పీటలో చుట్టూ బియ్యమే. నేల నిండా పరిచిన పట్టాల నిండా బియ్యమే. అందరి కాళ్ల కింద బియ్యమే. సీత బట్టల నిండా బియ్యమే. సీత నెత్తి నిండా, జుట్టు నిండా, జడ పొడుగున, చీర కుచ్చిళ్ల నిండా, జాకెట్టు నిండా, ఆఖరికి చెవుల్లో కూడా బియ్యమే. ఇదేం ఆచారం, పాడాచారం అనిపించింది సీతకి. అంతమంది ముందు బట్టలు దులుపుకోవాలంటే, జాకెట్టు దులుపుకోవాలంటే సిగ్గేసి వీపు వెనుక జాకెట్ లోపల గుప్పుడు బియ్యం ఉన్నట్టు తోస్తున్న కొన్ని చోట్ల దులుపుకుని, కొన్ని చోట్ల అలాగే ఉంచుకుని ఊరుకుంది. ఇంటికి పోగానే స్నానం చేయాలి బాబు అనుకుంది. పక్క గదిలో రాజులు కూర్చునేలాంటి పెద్ద పెద్ద పరుపుల కుర్చీల్లోకి చేరారు వధూవరులు. ఎవరెవరో బంధువులు, స్నేహితులు పెళ్ళికొడుకు దగ్గరొచ్చి చేతులు కలిపి పలకరించడాలు చేశారు, నవ్వారు. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అన్నాడు ఒక పెద్దాయన. 2 వీక్సే ఉంటాను. మీ ఆవిడ్ని కూడా తీసుకుని పోతున్నావా? యా, లేకపోతే తను ఎలా వస్తుంది? కస్తూరి కూడా వెళ్ళిపోతుందా? యా, అందరం కలిసే వెళ్తాం. మా బావగారు మాత్రం ముందే వెళ్ళిపోతారు. సీత దగ్గర కూడా స్నేహితురాళ్ళు వచ్చారు. 2 అబ్బాయిలు కూడా వచ్చారు. వాళ్ళు ఎంఎస్సి రోజుల నుంచి, తర్వాత కంప్యూటర్ క్లాసుల నుంచి పరిచయం ఉన్నవాళ్ళు. సీత నాగరాజుతో తన స్నేహితుల్ని పరిచయం చేస్తూ ఆ వివరాలే చెప్పింది. అతను అందరినీ నవ్వు మొహంతో పలకరించాడు. సీత స్నేహితురాలు అరుణ. మా సీతని అప్పుడే తీసుకుపోతారా అంది నవ్వుతూ. మీ ఫ్రెండ్ని అడగండి అన్నాడు పెళ్లి కొడుకు. అందరూ నవ్వారు. అరుణ తప్ప మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న ఒక అబ్బాయి వెనక్కి వచ్చి, సీతగారు, మీరు వెళ్ళాక మెయిల్ ఇవ్వండి అన్నాడు. ఓకే, తప్పకుండా. అమెరికా కబుర్లు రాస్తూ ఉండండి. మీ జాబ్ విషయాలు తప్పకుండా రాయండి. మళ్ళీ ఎప్పుడొస్తారు అన్నాడు. సీత నవ్వి తెలీదు అంది. పక్కనే నించున్న అరుణ, సీత, అమెరికా వెళ్ళడం నీకు సంతోషమే కానీ నువ్వు లేకపోతే మాకు సంతోషం కాదే అంది. సీత నవ్వి, అరుణ, నీకు రఘుకి తప్పకుండా రాస్తూ ఉంటానే. రఘు, మీకు తప్పకుండా వెళ్ళగానే రాస్తాను, సరేనా అంది. థ్యాంక్ యూ అనేసి రఘు వెళ్ళిపోయాడు.
ఆ పెళ్లికి అమెరికా నుంచి ఎవరో వచ్చినట్టు అనిపించలేదు సీతకి. భోజనాలు పెట్టేవాళ్ళు బల్లల నిండా పదార్థాలు పేర్చి పెట్టేశారు. తినేవాళ్ళు తింటున్నారు, తినేసిన వాళ్ళు పోతున్నారు. కొంచెం దూరంగా సీత మేనత్తకి, సీత అత్తగారికి పావుగంట కిందట మొదలై ఇంకా సాగుతూ ఉన్న వాదోపవాదాల ఘట్టం సీతకి తెలియదు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మా ఇంటికి తీసుకుని వెళ్తాం అంటుంది సీత మేనత్త. మీ ఇంటికెందుకు? మా ఇంటికే తీసుకువెళ్తాం. మేం మొదటే చెప్పాం, మీ సీతని అడగండి అంది సీత అత్తగారు. చెప్పారులేండి, మీ అబ్బాయి అలాగే అంటున్నాడని సీత చెప్పింది. మిమ్మల్ని అడగమంది కూడా. అది కాదండి నాగలక్ష్మమ్మ గారు, పెళ్ళి ఆడపిల్లింట్లో జరిగింది. వీధి పందిట్లో పెళ్లి జరిగాక వాళ్ళు ఇక ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారా? మా ఇల్లు ఖాళీ లేక ఈ హాల్లో చేశాము. అయితే మాత్రం పెళ్ళి ఆడపిల్ల ఇంట్లో జరిగినట్టే కదమ్మా. పిల్లాన్ని ఇంటికి తీసుకువెళ్ళి 2 రోజులు ఉంచుకుని పంపిస్తాం. ఎవరైనా అలాగే చేస్తారు కదమ్మా. ఏమోనమ్మా, మీ పద్ధతి అలా ఉందేమో. మా పద్ధతి అలా కాదు. పెళ్ళవగానే ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిపోవాలి. ఏంటి, ఇంట్లోకి రాకుండానే? పందిట్లో మనిషి పందిట్లో నుంచి అత్తగారింటికి వెళ్ళిపోతుందా? మా పద్ధతి అంతే. మా అబ్బాయి మొదటే చెప్పాడో లేదో మీ పిల్లని అడగండి. మీ అబ్బాయి చెప్పాడు కానీ పెద్దావిడ మీరు, మీకు తెలుస్తుందిలే అని అప్పుడు మిమ్మల్ని అడగలేదమ్మా. ఇప్పుడు మాత్రం మేమేమంటున్నాం? పిల్లాన్ని ఒకసారి మా ఇంటికి తీసుకువెళ్తాం అంటున్నాం. పోనీ 2 రోజులు కాదులేండి, సాయంత్రం దాకా ఉండొచ్చేస్తారు. అలా కుదరదమ్మా. మా అబ్బాయి మీ ఇంట్లో ఉండలేడు. మీ దగ్గర ఏసీ లేదు. వాడు ఏసీ లేకపోతే ఉండలేడు. అంతా వింటున్న సీత అమ్మకి ఎంత కోపం వచ్చేసిందో. అయితే మా పెద్దలుడు మా ఇంట్లో ఎప్పుడూ ఉండలేదంటారా అని కోపంగా ముందుకొచ్చింది. మీ పెద్దల్లుడు ఈ అల్లుడు ఒకటి కాదని నేను మొదట్లోనే చెప్పానా లేదా? పెళ్ళైపోయాక మీ పిల్ల ఎలా అవుతుంది? వాళ్ళు 2 వారాల్లో అమెరికా వెళ్ళిపోతారు. మా దగ్గర మాత్రం ఎన్నాళ్ళు ఉంటారు? ఈ 10 రోజులు మా దగ్గర ఉండొద్దా? అయితే మీ అబ్బాయి మా ఇంటికి ఎప్పుడొస్తాడు? ఇక మా అల్లుడు మా ఇంటికి రానే రాడా? ఎందుకు రాడు? ఖాళీ దొరికితే ఎందుకు రాడు? ఖాళీ దొరికితేనా? ఖాళీ దొరుకుతుందా అసలు? సీత మేనత్తకి ఒళ్ళు మండిపోయింది. పక్క వాళ్లతో ఈ సంబంధం వీళ్ళకెలా దొరికిందల్లా అని మళ్ళీ ఆశ్చర్యపోయింది రెండోసారి. తగు అంతా క్లైమాక్స్లోకి చేరాక సీత మేనమామ కలగజేసుకుని సీత అమ్మతో, సరే తీసుకువెళ్ళనివ్వండి అక్క, తర్వాత వాళ్లే వస్తారులే, తీసుకుని వెళ్ళనివ్వండి అనేసి అటు తిరిగి నాగలక్ష్మమ్మతో, మీరు తీసుకువెళ్ళండి అని తేల్చేశాడు. ఆ తగువుని చక్కగా కుదిర్చేశాడు. సీత అమ్మ తమ్ముడితో, సీత బట్టలన్నీ మనింట్లోనే ఉన్నాయి. పెళ్లి కూతురితో తోడ పెళ్లి కూతుర్ని పంపొద్దు, ఆవిడ కూడా బట్టలు అవి సర్దుకోవద్దు, ఆవిడ ఇంటికి వెళ్ళి ఆ బట్టల పెట్టెలో పట్టుకురావాలి అంది. తర్వాత తన ఆడబిడ్డతో అనగా సీత మేనత్తతో, నువ్వు ఇంటికి వెళ్ళి నీ బట్టలు కూడా తెచ్చుకో, పెళ్లి కూతురుతో నువ్వే వెళ్ళాలి అంది. సీత అత్తగారు అప్పటికే రుసరుసలాడిపోతుంది. ఇప్పుడు బట్టలు తెచ్చుకోవాలా? మండపం దగ్గరికి వచ్చేటప్పుడు తెచ్చుకోవద్దా బట్టలు? పిల్లని అత్తగారింటికి పంపాలని తెలవదా మీకు? ఇప్పుడు ఎంతసేపు పడుతుంది అదంతా? తొందరగా పంపండమ్మా, అక్కడ మా పని మనిషి వెళ్ళిపోతుంది, మేము తొందరగా వెళ్ళాలి ఇంటికి అని పెద్ద కంఠంతో మాటలు దూసిపోసేసింది. సీత వాళ్ళ బంధువుల్లో ఒక పెద్ద ఆవిడ ముందుకొచ్చి, పని మనిషి వెళ్ళిపోతుందా? పెళ్లి కుదిరినప్పటి నుంచి పనివాళ్ళని పెళ్ళింట్లో 10 రోజుల పాటు పెట్టుకోరు, పని మనిషి ఇంట్లో ఉండదా అంది. సీత అత్తగారు ఇరుకన పడలేదు. ఇరుకులో ఆవిడ పట్టదు. మాకు 100 మంది పని మనుషులున్నారమ్మా. ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు, వచ్చిపోయేవాళ్ళు వచ్చిపోతారు. ఎందుకొచ్చిన గొడవలు? పెళ్లి కూతురు బట్టలు తెప్పించండి తొందరగా అంది చేతులు తిప్పుతూ. అంతా చూస్తూ ఉన్న మధ్యవర్తి వెంకటేశ్వర్లు తెల్లబోతూ సీత మేనమామతో నాగలక్ష్మమ్మ గురించి కోపంగా చెప్పుకొస్తున్నాడు. ఈవిడ మంచిదనుకున్నానండి, సినిమాల్లో సూర్యకాంతంలాగుంది. పెళ్లి సంబంధం కుదిర్చాక నా ఫీజు ఇవ్వడానికి తిప్పించి ఇచ్చిందండి. అమ్మో, ఇలాంటి మనిషి అని తెలిస్తే ఈ సంబంధాన్ని మీ బావగారికి పంపించేవాడిని కాదండి అంటూ పెళ్ళైపోయాక చాలా పశ్చాత్తాపాలు మొదలెట్టాడు. అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకండి? ఏం పర్వాలేదు, మా మేనగోడలు చాలా తెలివైంది. చిన్నప్పటి నుంచి ప్రైవేట్లో చెప్పుకుంటూ కష్టపడి చదువుకుంది. దాని దగ్గర అత్తగారు ఆటలేని సాగవులేండి. చదువుకున్న పిల్లల వాళ్ళ సంగతులు వాళ్లే చూసుకుంటారులేండి అని సీత మేనమామ మధ్యవర్తిని ఓదార్చబోయాడు. వెంకటేశ్వర్లకి భయం తగ్గలేదు. అది నిజమే గాని మా చెల్లెలు బాగా చదువుకున్నదే, అలాంటిదే బొందలో పడింది. మీ బావగారు కమ్యూనిస్టుని అంటారు కానీ ఆయన దగ్గర కర్ర లేదు, కత్తి లేదు, నోట్లో నాలికే లేదు. అసలు ఈ పీటల పెళ్లికి ఒప్పుకోవడం ఏంటండి? ఒప్పుకుంటే ఇలాంటి తగువులే పెడతారు. అప్పుడే అయ్యిందా? ఇంకా చూడండి, ఇంకా ఎన్ని పెడుతుందో ఈ నాగలక్ష్మమ్మ
అసలు కుర్చీలు పెళ్లి చేసేస్తే పోయేది. తగులకి దిగేవాళ్ళు ఎప్పుడైనా దిగుతారులేండి. పీటలు కాకపోతే కుర్చీలు, కుర్చీలు కాకపోతే బెంచీలు. మన తెలివి మనకి ఉండాలంతే. మా బాగా అన్నారు, ఈమెకి బుద్ధి చెప్పాలి బాగా. బుద్ధి మనకి మనం చెప్పుకోవాలి కానీ ఎదుటి వాళ్ళకి చెప్పలేం. మా బాగా అన్నారు. మళ్ళీ అక్కడేవో మాటలు గట్టిగా వినబడితే మేనమామ గబగబా అటు వెళ్ళాడు. పెళ్ళికొడుక్కి అప్పటికి తల్లి ద్వారా సమాచారం అంతా అందింది. వాచి చూసుకుంటూ అతను గంట దాటిపోయింది. ఇంకెప్పటికొస్తాయి బట్టలు? మనం పోదాం, వాళ్ళనే పంపించమని తర్వాత అంటున్నాడు తల్లితో. వద్దులే, చూద్దాం, ఇంకో పావుగంట చూద్దాం. పనిపిల్ల పోతుందేమో. మీ డాడీ వెళ్ళిపోయారుగా, ఫోన్ చేసి పనిదాన్ని ఆపమని చెప్తా. అయ్యో నామతి మండ, దానికే సెల్లుంది. ఈ రోజుల్లో పనివాళ్ళలాగుంటున్నారా? అప్పుడు నాగలక్ష్మమ్మకి పెళ్లి పందిట్లో కొత్త సమస్య అయిపోయింది. పనివాళ్ళకి కూడా ఫోన్లా అని. సీతని వెంటనే అత్తగారింటికి తీసుకుపోతారని అప్పటికి సీత స్నేహితురాలకి తెలిసింది. ఆమె నాగరాజు ముందుకు వెళ్ళి, అప్పుడే ఎలా తీసుకువెళ్తారండి? మీరిద్దరూ సీతా వాళ్ళింటికి వచ్చి కాసేపు ఉండరా అంది. అతను ఆశ్చర్యపోతున్నట్టు చూసి, ఏమో, కస్టమ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, మా మమ్మీని అడగండి అన్నాడు ఇంగ్లీష్లో. దీనికి కస్టమ్స్ కావాలా? కస్టమ్స్ అనేసి అరుణ అక్కడి నుంచి సీత అమ్మ నించున్న వైపు వెళ్ళిపోయింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వైపు రుసరుసలతో, హో, ఈజ్ దట్ గర్ల్? హౌ డేర్ టు ఆస్క్ మీ? ఎవరా అమ్మాయి? ఎంత ధైర్యం నన్ను అడగడానికి అన్నాడు. సీత తెల్లబోయింది. అసలు గొడవ ఏమిటో సీతకు తెలియదు. జరిగిందంతా ఎక్కడో దూరంగా జరిగింది. సీత స్నేహితురాలతో మాట్లాడుకుంటుంది. అరుణే ఇటు అటు తిరుగుతుంది. ఆ అమ్మాయి నాగరాజుని ఏం అడిగిందో, ఎందుకు అడిగిందో సీతకి సరిగా అర్థం కాలేదు. హో, ఈజ్ దట్ గర్ల్ అన్నాడు నాగరాజు మళ్ళీ. సీతకి అతను అలా అడగడం వింతగా అనిపించింది. ఆమె తన స్నేహితురాలని తెలియదా? అలా అడుగుతాడేమిటి? షీఈ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. హర్ నేమ్ ఇస్ అరుణ. నాగరాజు మొహం తిప్పేసి, మమ్మీ ఇంకా ఎంతసేపు ఇక్కడ అన్నాడు దూరంగా ఉన్న తల్లితో. ఆవిడ గబగబా దగ్గరికి వస్తూ, పెళ్లి కూతురితో తోడ పెళ్లి కూతురిని కూడా తీసుకెళ్లాలట అంది. ఆవిడెందుకు అన్నాడు పెళ్లి కొడుకు. అదేంటబ్బాయి అలా అంటావు? పెళ్లి కూతురుతో తోడ పెళ్లి కూతుర్ని పంపరు అంది సీతమేనత్త. అలాంటి ఆచారం మాకు లేదమ్మా అంది నాగమ్మ. అంతకుముందు అన్నమాటే అది. అలా అనకండి, అది అందరికీ ఉంటుంది. పిల్లని ఒక్కదాన్ని ఎలా పంపుతారు? పోనీ మీకు లేకపోతే పోయింది, అన్నీ మీ ఆచారాలైనా, మా ఆచారాలు పట్టించుకోరా అన్నారు వీళ్ళు. చాలాసేపటి నుంచి దూరంగా అంతా వింటూ చూస్తూ ఉన్న ఒక పెద్దావిడ నాగమ్మ ముందుకు వచ్చింది. ఆవిడ కస్తూరి అత్తగారు, అంటే నాగమ్మ కూతురి అత్తగారు. ఈ పెళ్లికి వచ్చింది. అప్పటిదాకా ఒక కుర్చీలో దూరంగా కూర్చుని ఉంది. ఆవిడ నాగమ్మ శిష్టలు భరించలేకపోయిందేమో, కోర్టులో సాక్ష్యం చెప్పినట్టు ముందుకొచ్చింది. నాగమ్మదిన, పెళ్లి కూతురితో తోడ మనిషిని పంపే ఆచారం మీకు లేదా? కస్తూరి పెళ్ళినప్పుడు మీరు మీ చెల్లెల కూతుర్ని కూడా పంపలేదు మా ఇంటికి అంది. నాగమ్మ ఇరుకున పడలేదు. ఇరుకులో పట్టదు కదా, అది వేరమ్మ వదిన. అప్పుడు మా పిల్ల చిన్నపిల్ల, 23 ఏళ్లదే. మీ ఊరు వెళ్ళడానికి భయపడుతుంది కదా అని అలా పంపాము. సీత పెద్దదే, 24 ఏళ్ళు కదా. అత్తిళ్ళు కూడా ఈ ఊరే కదా. ఇక్కడికి రావడానికి తోడెందుకమ్మా? పోనీ వాళ్ళు పంపుతామంటున్నారు, వాళ్ళ ముచ్చట అది రానివ్వరాదు. అబ్బే, అదెలా వీలవుతుంది? అన్నట్టు మీ అమ్మాయికి పెళ్ళైనప్పుడు మా అబ్బాయి మొదటి 2 రోజులు మీ ఇంట్లోనే ఉన్నాడు కదమ్మా. ఉన్నాడా? నాకు గుర్తులేదండి. అవును, అప్పుడు మా కస్తూరికి జ్వరం వచ్చింది కొంచెం, అందుకే పంపలేదు, మా ఇంట్లోనే ఉంచాం. నాగమ్మతో కస్తూరి అత్త కూడా వాదించలేకపోయింది. కానీ అలాంటి సాక్ష్యాలు ఉంటే కోర్టులో కేసులన్నీ భలే నెగ్గుతాయి కదా. అప్పటికే మగపెళ్లి వాళ్ళ కార్లు ఒక్కటి తప్ప అన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కటే ఆగి ఉంది. సీత వాళ్ళ ఇంటి నుంచి 2 బట్టల పెట్టెలు వచ్చేస్తాయి ఆటోలో. వాటిని నాగమ్మ గారి కారులో పెట్టించే ప్రయత్నాలు జరుగుతుంటే నాగమ్మ అడ్డం పడి, తోడపెళ్లి కూతురు ఎక్కడానికి మా కారులో ఖాళీ లేదు, ఆవిడ బట్టలు ఇక్కడ పెట్టొద్దు, కావాలంటే మీరు తర్వాత పంపండి అంది తను ముందు సీట్లో ఎక్కి కూర్చుంటూ. సీత అమ్మకి కోపం వచ్చి, మీ కారులో ఖాళీ లేదా? ఖాళీ లేకపోతే మీ వాళ్ళని దిగమనండి, మీరు దిగండి, పెళ్లి కూతురుతో పాటు తోడపెళ్లి కూతుర్ని కూడా ఎక్కించుకోండి, మిమ్మల్ని మా ట్యాక్సీలో పంపిస్తామంది. సీత అదంతా చూస్తూనే ఉంది. నాగరాజు ఎక్కమనగానే మౌనంగా కారులో వెనక సీట్లో ఎక్కి తలవాల్చుకుని కూర్చుంది. అక్కడ ఇంకో మనిషికి ఖాళీ ఉన్న కారు కదిలిపోయింది. సీత అమ్మకి బోరున దుఃఖం వచ్చేసింది. సీత అక్క, మేనత్త కూడా ఏడ్చారు. సీతకేదో ప్రమాదం జరిగినట్టే అనిపించింది వాళ్ళకి. అరుణ కూడా కళ్ళు తుడుచుకుంది. సీత మేనత్త ఒక పక్క ఏడుస్తూనే, ఇలాంటి సంబంధం ఎలా దొరికిందల్లా మీకు
అంది ఏడేడోసారి కోపంగా. కస్తూరి అత్త ఆటోలో వెళ్ళింది వెనకాలే. ఆడపెళ్లి వాళ్ళందరూ మండపంలో ఉండిపోయిన గిన్నెలు, చేపళ్ళెం, తట్టలో బుట్టలో పట్టుకుని కొంపకి చేరారు. రాగానే సీత నాన్నకి ఎవరూ ఏమీ చెప్పలేదు. సీతేది అన్నారాయన. వస్తారులే, రేపు వస్తారు అన్నారు అందరూ. నెమ్మదిగా రాత్రయ్యేటప్పటికి అందరూ అన్నీ చెప్పేశారు. కమ్యూనిస్టు నాన్న తన దురవస్థని తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. కళ్ళు తెరిచిన సీత 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.